బ్రహ్మనాయుడు గారు, మీతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటాపోటీగా ముందుకు వెళ్తా ఉన్నాయి. సో గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి విజయవంతమైందని అనుకోవచ్చా? కరెక్ట్. ఇప్పుడు ఒకటేంటంటే భారతదేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల సమతులాభివృద్ధి అనేటువంటిది ముడిపడిన అంశం, అది అంతర్గతమైన అంశం. అంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధితో కలిపితేనే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రకంగా ప్రతి రాష్ట్రం కూడా ఇతర దేశాల పెట్టుబడులను ఆకర్షించడానికి, లేకపోతే భారతీయ ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎక్కడైనా వేరే దేశాల్లో వాళ్ళ ఎంటర్ప్రైజెస్ ఉన్నట్టయితే వాళ్ళ శాఖలను ఇక్కడ విస్తరింపజేయడానికి కానీ చేసే ప్రయత్నాలు కానీ ప్రతి రాష్ట్రము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ ఎట్ రూలింగ్, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అంశాలు, వ్యక్తిగతమైన పార్టీ పరమైన విధానాలు పక్కన పెడితే దేశ ఆర్థికాభివృద్ధికి, గ్రోత్ ఇంజిన్ ని యాక్సిలరేట్ చేయడానికి ఈ అన్ని రాష్ట్రాలు కూడా ఇంటర్నల్ గా పోటీ పడాలి. అదొక ఆరోగ్యకరమైనటువంటి పోటీగా ఉండాలి. టు దట్ ఎక్స్టెంట్ ఐ వుడ్ సే కేవలం ఆంధ్రప్రదేశ్ లేకపోతే గుజరాత్ ఇట్లానే కాకుండా ఈ మధ్య కాలంలో మనం ఈ ట్రెండ్ ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి రాజకీయ పార్టీల నిర్ణయాధికారాలకి, వ్యక్తిగత ఎజెండాలకు అతీతంగా పనిచేస్తున్నాయి. కొంత క్లైమింగ్స్ లో బూస్టప్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఈ తెచ్చిన పెట్టుబడులు ఎంత, గ్రౌండింగ్ అయినవన్నీ, ఉపాధి అవకాశాలు ఎన్నొచ్చాయి, ఉత్పాదకత ఎంత పెరిగింది, దీంతో పాటు ఎగుమతుల వాల్యూ ఎంత పెరిగింది, టోటల్ గా ఇది జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేసింది ఎంత, దేశాభివృద్ధి జీడిపికి మన కాంట్రిబ్యూషన్ ఎంత, ట్యాక్స్ డెవల్యూషన్ లో మన షేర్ ఏంటి, జిఎస్టికి మన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇవన్నీ చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో క్రియేట్ చేస్తున్నటువంటి పారిశ్రామిక విస్తృతి కానివ్వండి, అభివృద్ధికి సంబంధించినటువంటి పెట్టుబడుల సమీకరణలు కానివ్వండి, పెట్టుబడులను ఉపయోగించే విధానము, పొదుపుతో ఉపయోగిస్తున్నామా, ఉత్పాదకతతో ముడిపెట్టి ఉపయోగిస్తున్నామా, కొంత ఉత్పాదకతకు ముడిపెట్టి మనము సంక్షేమ పథకాల మీద ఫ్రీబీస్ కింద పంచిపెడుతున్నామా, ఇటువంటివన్నీ కూడా చాలా అంశాలు దీంట్లో దోహదం చేస్తాయి. కాకపోతే నిన్న మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లో ఏదైతే జరిగిందో దీన్ని మనం సానుకూలంగా పాజిటివ్ దృక్పథంతో చూసినప్పుడు ఎస్, అది అనుకున్న లక్ష్యాలని కొంతమేర చేరుకోగలిగింది అని చెప్పగలం. అది హైదరాబాద్కు ఉన్నటువంటి లేదా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక స్వాభావిక సహజ సిద్ధమైనటువంటి ఆ వనరులు అక్కడ ఉన్నాయి, ఆ వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే యాక్సెసిబిలిటీ కానివ్వండి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ కానివ్వండి, లేకపోతే ఇది క్లైమేటిక్ కండిషన్స్ కానివ్వండి, రెవెన్యూ జనరేషన్ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అండ్ విజిబిలిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఎరేనా, వీటిని చూసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మొన్న జరిగినటువంటి ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయం సాధించిందనే చెప్పుకోవాలి. పోటీ విషయం అంటారా, ఇది మనం నిదానంగా ఒక్కొక్క అంశాన్ని మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. అలాగే స్థూలంగా తులనాత్మకంగా పోటీగా మనం అంటే కంపేర్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఎలా అంటే ప్రాథమికమైనటువంటి ఇప్పుడు జిఎస్డిపి కంపారిజన్ చేయాలనుకోండి, మనం తెలంగాణని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే పాస్ట్ హిస్టరీ ఒకటి ఉంది. ఒక 10 ఏళ్ల ముందుకెళ్తే విభజిత ఆంధ్రప్రదేశ్ కి జిఎస్డిపి ఏదని మీరు నిర్ణయించగలరు? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జిఎస్డిపి ఉండేది. కాబట్టి జిఎస్డిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి కంపారిజన్ అనేది సాధ్యం కాదు. కాబట్టి పెట్టుబడులు ఎంత వస్తున్నాయి, స్థూలమైనటువంటి ఆ పెట్టుబడుల నిర్వహణ ఎలా ఉంది, గ్రౌండింగ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఎంత, ఉపాధి అవకాశాలు ఎంత, పారిశ్రామికవేత్తలని, పారిశ్రామిక పెట్టుబడిదారులని ఆకర్షించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దీంట్లో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో కూడి